రష్యా ఉక్రెయిన్ యుద్ధం 3 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ యుద్ధానికి ఇప్పట్లో ఎండ్ కార్డ్ పడే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తనకంటే అతిపెద్ద దేశమైన రష్యాతో ఉక్రెయిన్ అలుపెరగని పోరాటం చేస్తోంది. ఇక ఈ నేపథ్యంలో తన అమ్ముల పొదిలో చీమల దండు పేరుతో మరో ఆయుధాన్ని చేర్చింది. ఇది పూర్తిగా స్వదేశీ సాంకేతిక టెక్నాలజీతో కూడిన ఆయుధం కావడం విశేషం. మురాఖా ఇదో మానవరహిత రోబో కాగా సదరు రోబోను రష్యాపై యుద్ధంలో చేర్చుకోవడానికి యుక్రెయిన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకేముంది, యుక్రెయిన్ అమ్మల పొదిలో మురాఖా చేరిపోయింది. మురాఖా అంటే మన చీమల దండు లాంటిదే. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఈ చీమల దండును సైనికులకు సాయం చేయడానికి ఉపయోగిస్తారు. శత్రు సైనికులు కాల్పులు జరుపుతారు అనే అనుమానం వచ్చినప్పుడు, అలాగే సైనికులు వెళ్లే దారిలో మందు పాత్రలున్నాయన్న అనుమానం వచ్చినప్పుడు ఈ చీమల దండును ముందుగా సదరు ప్రాంతంలో వదులుతారు. అయితే ఈ రోబో సైజులో బాగా చిన్నది. దీంతో దీనికి చీమ రోబో అని పేరు పెట్టారు. సైజులో చిన్నదైనప్పటికీ దాదాపు 500 కిలోల బరువును అవలీలగా మోయగల స్టామినా ఈ చీమ రోబోకుంటుంది. అంతేకాదు కంటి కనిపించినంత చిన్న సైజులో ఉండడంతో శత్రు దేశాల జామర్లకు కూడా ఈ రోబో దొరకదు. యుక్రెయిన్తో యుద్ధంలో రష్యా అధునాతన ఆయుధాలను ప్రయోగిస్తోంది. ఇవన్నీ లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసిన ఆయుధాలు. ఈ అధునాతన ఆయుధాలను ఎదుర్కోవడం అంతే మాటలు కాదు. తొలి రోజుల్లో యుక్రెయిన్ సైన్యానికి చుక్కలు కనిపించేవి. ఈ నేపథ్యంలో మానవరహిత గ్రౌండ్ వెహికల్స్ యూజీవీలను తయారు చేసే పనిలో పడింది యుక్రెయిన్. ఈ విషయంలో అడుగులు ముందుకేసింది యుక్రెయిన్. ఈ యూజీవీలను రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తారు. ప్రమాదకర పరిస్థితుల్లో శత్రు సైన్యంతో వీరోచితంగా పోరాడడానికి ఈ యూజీవీలను యుక్రెయిన్ డెవలప్ చేసింది. కాగా యూజీవీలను తొలిసారి 2024 జనవరిలో యుద్ధరంగంలో ప్రవేశపెట్టారు. ఈ యూజీవీ దాదాపు 350 కిలోల బరువు ఉంటుంది. ఓసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 15 కిలోమీటర్ల వరకు సదరు యూజీవీ ప్రయాణిస్తుంది. మౌలికంగా లిథియం బ్యాటరీల సహాయంతో యూజీవీ రోబో నడుస్తుంది. డాడ్జర్ ఇది మరో యూజీవీ రోబో. ఈ రోబోను కూడా యుద్ధరంగంలో ఉపయోగించుకోవడానికి యుక్రెయిన్ ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది. డాడ్జర్ రోబో దాదాపు 250 కిలోల వరకు బరువు మోస్తుంది. మందుగుండు సామాగ్రిని, ఇతర యుద్ధ పరికరాలను ఇతర ప్రాంతాలకు తరలించడానికి డాడ్జర్ రోబోను ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే యుక్రెయిన్తో పోలిస్తే రష్యా సైనిక పాతవం ఎక్కువ. రష్యాను ఎదుర్కోవడం అంతే చిన్న చితిక విషయం కాదు. దీంతో రోబోటిక్ ఆయుధాలపైన యుక్రెయిన్ దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు 80కి పైగా అనేక రకాల రోబోలను యుద్ధరంగంలో యుక్రెయిన్ దించింది. ఏదేమైనా రష్యాపై ప్రధానంగా రోబోలతో యుద్ధం చేయడానికి యుక్రెయిన్ పక్కా ప్లాన్ చేస్తోంది.